జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను మీ షాడో విలేజ్ తెలుగు ఛానల్. కల్లూరు మండలం గోపాలదేవి బోయనపల్లి గ్రామంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయం చూపిద్దామని వచ్చాను. చాలా అందంగా ఉంటుంది. అదేనండి, మన బోడిమెల్లో ఉంది ఈ రామాలయం. చాలా అందంగా ఉంది ఈ గుడి కూడా. మెయిన్ రోడ్ అమ్మటే ఉంటుంది ఈ గుడి. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. గుడికి ఎదురుగా మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది విగ్రహం కూడా. ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా మనకి ఒంటె ఒకటి బొమ్మ ఒకటి ఉంది. ఈ విగ్రహం కూడా చాలా అందంగా తయారు చేశారు ఒంటె విగ్రహాన్ని. ఆంజనేయ స్వామి కాళ్ళ మధ్యలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి ఉంది బుడ్డది. ఈ విగ్రహం చాలా భారీగా ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి తలపైన గొడుగు కూడా చాలా అందంగా తయారు చేసి ఉంచారు, ఎండ తగలకోకుండా. శ్రీ కోదండరామ స్వామి దేవాలయం పక్కనే మనకి పెద్ద రావి చెట్టు ఒకటి ఉంది. రావి చెట్టు కింద మనకి చిన్న రాయి లాంటిది ఒకటి ఉంది. పైన నామాలు వేసి ఉన్నాయి రాయి మీద. పూజలు చేస్తున్నారు అందరూ ఈ రావి చెట్టుకి, ఈ నామాలు ఉన్న విగ్రహానికి. గుడి లోపల మనకి శ్రీరామనిధి అనే జిమ్ము లాంటిది ఒకటి ఉంది. చాలా అందంగా ఉంది అది కూడా. గుడిలోనే పోయి చూద్దారండి. గుడి ప్రాంగణంలో రాగానే మనకి ఎదురుగా పెద్ద ధ్వజస్తంభం ఉంది. ఇప్పుడే రంగులు వేస్తున్నారు. గుడి పైన మన సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి. గుడి ప్రాంగణం ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి మంచిగా పెట్టించారు. చాలా అందంగా ఉంది ఈ విగ్రహం కూడా. గాలి గంటలు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అందంగా ఉంది. చాలా బాగా తయారు చేశారు విగ్రహాలన్నీ. గుడి ప్రాంగణం కూడా అంతా రంగులేసి ఉంచారు. చాలా అందంగా తీర్చిదిద్దారు. రాత్రిపూట విద్యుత్ దీపాల వెలుగులో గుడి ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఆంజనేయ స్వామి చూడండి ఎలా మెరుస్తూ కనిపిస్తున్నాడో అందంగా. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. గుడికి ఎదురుగానే మనకి జై శ్రీరామ్ అనే విధంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు భలే అందంగా. బాగా మెరుస్తూ కనిపిస్తుంది రోడ్డు మీద నుంచి. గుడి కూడా బాగా అందంగా కనిపిస్తుంది. గుడిలోనికి పోయి అయ్యగారిని కనుక్కుందాం. గుడిలోనికి వెళ్ళి చూసేద్దానండి. గుడిలో అయ్యగారు ఒక్కడే ఉన్నారు. జై శ్రీరామ్. అయ్యగారిని ఈ గుడి విశేషాలని కనుక్కొని తెలుసుకుందాము. ఎవరు కట్టించారు? గ్రామ ప్రజలందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఏ సంవత్సరం? 91లో ప్రతిష్ఠ జరిగింది. 91 జూన్ 20 జ్యేష్ఠ శుద్ధ నందరాజు ప్రతిష్ఠ జరిగి ఇప్పటికి 35 సంవత్సరాలు పూర్తయింది. ఏటా కూడా శ్రీరాముని విశేషంగా గ్రామస్తులందరూ కలిసి కార్యక్రమం జరుగుతుంది.
మీ పేరేం పేరు? రామకృష్ణ వెంకటరంగ భాస్కరాచార్యులు. గ్రామస్తులందరి సహాయ సహకారాలతో దేవాలయ నిర్వహణ కూడా అట్లాగే జరుగుతుంది. అది దేవాలయంలో రామ నిధి కూడా ఏర్పాటు చేయడం, దాంట్లో స్వామివారి వార్షికోత్సవం రోజు ఈ రామనామాలను దాంట్లో నిక్షిప్తం చేస్తున్నాం. ఏటా రామనామ సమర్పణ స్వామివారి యంత్రం లాగా పనిచేస్తుంది. దేవుడికి ప్రతి విగ్రహాల కింద మనం యంత్రస్థాపన చేస్తాము, అట్లా రామనామాలు నిధి ఉండటం వల్ల అటువంటి శక్తి ఇక్కడ కలిగి ఉంటుంది అనమాట. ఆ దేవాలయం గ్రామానికి అది రక్ష. అట్లా పూర్వకాలంలో మనకి పెద్ద పెద్ద పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు అటువంటి వాళ్ళు, తర్వాత వచ్చిన జీరస్వామి గారు, పెద్ద జీరస్వామి గారు దేశం మీద 108 రామకోటి స్తంభాలు నిర్మాణం చేయడం జరిగింది. భద్రాచలంలో కూడా రామనామ నిధి రామకోటి స్తంభాలు ఉన్నాయి. అదే దాన్ని అనుసరించి మన గ్రామంలో కూడా మనందరికీ రక్ష ఉండాలని రామనామ నిధిని ఏర్పాటు చేయడం, అందరూ రాయటం, ఎవరో గారు జపం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ శ్రీరామ అని రామనామాన్ని రాసి స్వామివారికి సమర్పించుకోవడం వల్ల మనకి గ్రామానికి కూడా రక్ష. రాసిన రామనామాలన్నీ కూడా జ్యేష్ఠ శుద్ధ నవమి రోజు స్వామివారి రోజు కాబట్టి ఆ వారి కోసం రామనామ నిధిలో నిక్షేపం చేయడం జరుగుతుంది. ఈ రామ అనడమే మనకి జన్మధన్యం, లేకపోతే అనలేదు. శ్రీరామ నిధి గురించి అయ్యగారు చెప్పిన మాటలు విన్నారు కదా. గర్భగుడిలో మనకి సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా అందంగా తయారు చేసి ఉంచారు. ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. ద్వారానికి అటుపక్క ఇటుపక్క ద్వారపాలకులు కూడా ఉన్నారు. చాలా అందంగా తయారు చేసి ఉంచారు ద్వారపాలకులు కూడా. జై శ్రీరామ్. రామయ్యని కళ్ళారా చూడండి. ధన్యుడనైతి నీవో రామా. జై శ్రీరామ్. ధన్యవాదములు అయ్య గారు. శ్రీరామ్ నిధి గురించి, గుడి విశేషాల గురించి మాకు విశలంగా చెప్పారు. గుడిలోనే రాగానే మనకి అందమైన చెక్కతో తయారు చేసిన మండపం ఒకటి ఉంది. ఈ మండపాన్ని ఉత్సవ విగ్రహాలు ఊరేగటానికి ఉపయోగిస్తారంట. ఈ మండపం కూడా చాలా అందంగా తయారు చేశారు చెక్కతో. జై శ్రీరామ్. పండగ వేళల్లో కానీ, ఉత్సవాలలో కానీ ఈ దీపారాధన చేసే ఇవి ప్రమిదలు దాని మీద పెడతారు. ఇది ఉత్తర ద్వారం. చుట్టూరు అందమైన పూల చెట్లు చాలా పెంచారు. చాలా అందంగా ఉంది గుడి మొత్తం. గుడి ప్రాంగణంలోకి ఏమీ రాకుండా చుట్టూరు గిల్స్ కూడా వేశారు గుడి చుట్టూరు. గుడి వెనక్కి వెళ్ళి చూసొద్దారండి. గుడి పైన చాలా అందమైన విగ్రహాలు చెక్కు ఉంచారు. ఉసిరికాయల చెట్టు ఒకటి ఉంది ఇక్కడ. పూల చెట్లు చాలా ఉన్నాయి. గుడి వెనక మనం చూస్తే మొత్తం పొలాలు అవి. గుడి కళ్యాణ మండపం పైన మనకి దశావతారాల విగ్రహాలు ఉన్నాయి. ఈ తెల్ల తుమ్మ చెట్టు ఇది. దీన్ని కూడా పూజలు చేస్తున్నారు తుమ్మ చెట్టుకి. గుడి పైన విగ్రహాలన్నీ చాలా అందంగా తయారు చేశారు. రంగులు వేస్తున్నారు ఇప్పుడే. ఇది తమలపాకు చెట్టు. ఇది ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఆకులు ఇవి.
గుడి ప్రాంగణంలో కరెంటుతో నడిచే పెద్ద డమరుకం లాంటివి ఉన్నాయి రెండు. చుట్టూరు గ్రిల్స్ వేశారు కాబట్టి లోనికి ఏమీ రావచ్చు కాదు. కళ్యాణ మండపం కూడా చాలా అందంగా ఉంది. ప్రాంగణంలో భక్తులు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి బలాలు కూడా వేసి ఉంచారు. అందమైన పూల చెట్లు కూడా పెంచుంచారు గుళ్ళో. మనకు ఎదురుగా కనిపించే శ్రీరామునిది. పైన పూర్ణ కలశం కూడా ఉంది. జై శ్రీరామ్. ఇది చాలా పాత గుళ్ళల్లో కనిపించింది నాకు. ఇది తెలిస్తే చెప్పండి నాకు. ఎండలో చూస్తాం బాగా అందంగా మెరుస్తూ ఉంది. గుడి పైన దశావతారాల విగ్రహాలు ఉన్నాయి అన్ని అక్కడక్కడ. శ్రీరామనవమి కోసం పందిళ్ళు వేస్తున్నారు. పెద్ద గన్నేరు చెట్టు ఉంది, ఎర్ర పూలు పూసింది బాగా. గుడికి దూరంగా వెళ్ళి చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది గుడి. పెద్ద రావు చెట్టు, ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అందంగా ఉన్నాయి. ఈ రావి చెట్టు కింద చాలా చల్లగా ఉంది. గుడి చుట్టూరు పచ్చని చెట్లు, వెనక వైపు పంట పొలాలు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది గుడి దగ్గర. చెట్లు బాగా పెంచారు. గర్భగుడి పైన మనకి శంకు చక్రాలతో తయారు చేసిన కలశం ఒకటి ఉంది. ఎండలో బాగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. పొలాలన్నీ కోసారు, అందుకే ఈ విధంగా కనిపిస్తుంది మనకి. లేకపోతే ఈ వాతావరణం అంతా పచ్చగా ఉంటుంది. పొలాలన్నీ గ్రీనరీగా కనిపిస్తుంది మనకంతా. పొలాల మధ్యలో పోయి చూస్తే గుడి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది గుడి. పసుపు ఆకుపచ్చ రంగులో కనిపించేటట్టుగా వరిమళ్ళు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి వరిమళ్ళు. గుడి కూడా చాలా దూరం నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది నాకు. చాలా అందంగా ఉంది. గుడి ప్రాంగణం మొత్తం తిరిగి చూసి వచ్చాను. చాలా అందంగా కనిపిస్తుంది మనకి. శ్రీరామనవమి కోసం అంతా బాగు చేస్తున్నారు. రంగులు కూడా బాగా వేస్తున్నారు. గుడికి సలవ పందిళ్ళు వేస్తున్నారు గుడి ముందల శ్రీరాముని కళ్యాణం కోసం. గుడి ప్రాంగణంలో చెట్లు చాలా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. గుడికి ఎదురుగా ఉన్న రావి చెట్టు, గుడి లోపల కళ్యాణ మండపం, ధ్వజస్తంభం, గర్భగుడి చాలా అందంగా ఉన్నాయి.
శ్రీరామునిది. ఎండలో గుడి అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. గుడి దగ్గర రావాలంటే బస్సు సౌకర్యం కూడా ఉంది. మెయిన్ రోడ్ అమ్మటే ఉంటుంది కోడిమేలలో. కల్లూరు నుంచి కానీ, ఇటు మెదక్ నుంచి కానీ, ఎటు నుంచి కానీ వచ్చి గుడి దగ్గర దిగవచ్చు మీరు ఎవరైనా కానీ. ఎలాంటి ఇబ్బంది కలగదు భక్తులకు. గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మనకి ధ్వజస్తంభం ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహము, చుట్టూరు పచ్చని చెట్లు, శ్రీరామునిది పెద్ద గన్నేరు చెట్టు ఉంది. ఎర్రపూలు పూసి బాగా అందంగా ఉంది. చాలా పెద్ద చెట్టు ఇది. ధ్వజస్తంభం పైన మనకి శంకు చక్రాలు, సీతా సమేత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు చాలా అందంగా తాపడం చేసి ఉంచారు. ఎండలో మెరుస్తూ కనిపిస్తున్నాయి. పైన కూడా ఉన్నాయి విగ్రహాలు కొన్ని. గుడి ముందులో ఉన్న రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా భారీ వటవృక్షం ఇది. భక్తులు కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి కూడా చుట్టూరు బల్లలా కట్టించారు, మండపం లాగా రావి చెట్టు కింద. ఎండలో భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు చాలా మంది. ఈ గుడి ముందుల పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేయదలుచుకున్న వారు పైన చూపించిన శ్లోకాన్ని పఠిస్తూ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేయగలరు. గుడి లోపల మనకి ఆగ్నేయ మూలగా శ్రీరామునిది స్తూపం ఉంది. శంకు చక్రాలు నామాలు చెక్కుంచారు బాగా అందంగా. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపాయ, అగ్రత శివరూపాయ, వృక్షో రాజతే నమః. రాచెట్టు ప్రదక్షిణ చేయదలుచుకున్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణ చేస్తే శుభం కలుగుతుంది అందరికి. ఈ శ్లోకం అర్థం: మొదలు బ్రహ్మ, మధ్యకాండము విష్ణువు, పైన ఆకులు అవన్నీ శివుడితో సమానమని. గుడి దగ్గర రావడానికి నాకు 3 రోజుల ముందరగా బోడమిల దగ్గర ఈ విధంగా కనిపించింది. మీకేమైనా అర్థమవుతుందా? ఏమైనా కనిపిస్తుందా? నేను చెబుతా చూడండి. రోడ్డుకు ఒకవైపు సూర్యుడు, రెండో వైపు చంద్రుడు ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి. తీక్షణంగా చూస్తే మీకు కనిపిస్తుంది. తూర్పున సూర్యుడు, పడమర వైపు చంద్రుడు ఉన్నారు ఆకాశంలో. ఇద్దరు ఒకేసారి కనిపించడం చాలా అరుదు. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. జై శ్రీరామ్.